వెల్కమ్ బ్యాక్. ఇది మీరు చూసుండొచ్చును. ఇదంతా డకోటా అయిన కదా పైకి ఎగురుతున్నది. ఇక్కడ ఉన్నవన్నీ ఇవి ట్రైనింగ్కి సంబంధించినవి. నెక్స్ట్ F-34కి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే వీడియో పెడుతుండ హైట్గా అంటే బార్ అంటే ఇది ఒకటి కాదండి, చాలా చాలా. అంటే నేను తీసినవి ఏంటంటే వేరేవి, కానీ ఇందులో అన్నీ ఒకే విధంగా మనకు కనిపిస్తాయి. F-34 కానీ, సుఖాయి కానీ, లేకపోతే బ్రహ్మాస్త్ర కానీ, ఇవన్నీ ఒకే విధంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఒక్కొక్క ఇంజిన్ 2 ఇంజిన్స్ ఇవి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటివి నేను చాలా పెడుతుంటాను. ఫస్ట్ మీకే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లైక్ చేయండి, కొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఇదంతా పెద్ద గ్రౌండ్ అండి. ఇక్కడ F-34 ఉంటుంది. ఇది అమెరికాకి సంబంధించింది. మన ప్రధానమంత్రి గారు మొన్న అమెరికాకి వెళ్ళేటప్పుడు ఒక నెల ముందు ఇవి కొనుక్కున్నారు మన ఇండియా వాళ్ళు. ఇది ఎట్లా ల్యాండింగ్ అదే ఎలా ఎగురుతుందని ఒకసారి మీరు చూడవచ్చు ఇందులో. దీని గురించి తెలుసుకుందాం. ఇది రాడార్కి అసలు దొరకదట. నెక్స్ట్ మన యుద్ధానికి సంబంధించింది ఇది. ఇందులో వెపన్స్ చాలా వరకు మనము ఒక సిటీనే బర్బాద్ చేసినంత కెపాసిటీ ఇందులో ఉంటుందట. ఈ F-34 అనేది 80,000 కిలోమీటర్లు పైకి వెళ్ళి నెక్స్ట్ 80,000 ఫీట్స్ కింద నుంచి పైకి నుంచి వచ్చే కెపాసిటీ ఉన్నది. నెక్స్ట్ దీని గురించి కూడా నేను వీడియో ఇందులో పెట్టాను. అంటే ఎట్లా ఇది విన్యాసాలు చేస్తుంది ఏంటండి. ఇది కూడా అండి అక్కడ నుంచి, అంటే ఫస్ట్ నేను చూపించాను కదండి, అదే అక్కడ నుంచి ఇటు రావాలి. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ రన్వే ఉంటుంది. దీని సౌండ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అక్కడ దగ్గరలో ఉంటే మన బిల్డింగ్లు కూడా ఇలా వణుకుతుంటాయి. ఈ F-34 ఈ హ్యాంగర్ నుంచి ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి మేము కొంచెం నీకు చూపించండి కొంచెం ఇబ్బంది. ఇదంతా పెద్ద పెద్ద హ్యాంగర్స్ ఇక్కడ ఉంటాయి. ఇది ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు ఇట్లా ఈ వీడియో తీయడం జరిగింది. అదే కాదండి, ఇక్కడ చాలా ఉంటాయి చూడండి. ఇది పైనుంచి కొంచెం మనకి మొబైల్ తోటి తీసాం కాబట్టి కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. అదే కానీ పెద్ద పెద్ద కెమెరాలతో అయితే నీట్గా కనిపిస్తాయండి. చూడంటే మన ఈ వీడియోలో అన్నీ మీకు చూపించడానికి గురించి అని నేను ఇది తీసాను. F-34 ఏంటంటే మన పైనుంచి వెళ్తుందండి. వీళ్ళు మాత్రం చాలా అంటే ఎగ్జిట్గా ఉంటుంది. అక్కడ షో ఎవరు చూస్తారో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అది వెళ్ళేటప్పుడు ఏంటంటే గాలి ఏంటంటే మనకి ఎత్తుకుని వెళ్ళిపోయినట్టుగా అంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది F-34. మీరు ఒకసారి ఈ వీడియోలు చూడొచ్చు. కింద నుంచి వస్తుంది. నెక్స్ట్ పైన అక్కడ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళ పైనుంచి కూడా ఈ F-34 వెళ్తుంది. నెక్స్ట్ ఇదే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ట్రైనింగ్ పర్పస్కి సంబంధించింది. ఇక్కడ అందరూ పైలట్లు కూడా ఇక్కడ తయారు చేస్తారు కాబట్టి ఇది ట్రైనింగ్ సెంటర్ యలంక అనేది. ఇది యలంక సిటీ, బెంగళూరు. ఇక్కడైతే మేము డ్యూటీ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాము. ఇది చూడడానికి మాకైతే చాలా ఎగ్జిస్ట్మెంట్గా ఉంది. ఎందుకంటే డ్యూటీ పర్పస్ అంటే ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి హెల్ప్ చేయడం ఈ F-34 అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పని కూడా అట్లాగే ఉంటుంది. ఒకసారి ఈ ఫ్రీక్వెన్సీ సౌండ్ ఒకసారి ఎయిర్ క్రాఫ్ట్ది. దగ్గరలో ఉన్నదంటే చాలా సౌండ్ వస్తుందండి. ఇది ఫస్ట్ 1 ఇంజిన్ ఉంటుంది, సెకండ్ 2 ఇంజిన్స్ కూడా ఉంటాయండి. ఇదేంటంటే ఇది చాలా కెపాసిటీ అనేది ఉల్టా వెళ్తుంది. నెక్స్ట్ ఒకే విధంగా వెళ్తుందండి. ఇది అంటే పైకి వెళ్ళి కిందకి దిగుతుంది. నెక్స్ట్ కింద నుంచి పైకి కూడా ఒకేసారి వెళ్తుంది. చూడడానికి అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా ట్రైనింగ్ పర్పస్కి సంబంధించింది. ఇదంతా ఇవన్నీ కూడా వీళ్ళు ఇలాంటివి ఇక్కడ వరాస పెట్టుంటారండి. ఒక 5-6 ఉంటాయి.
అది ఎక్కువే ఉంటాయండి. సో అంటే ప్రజెంట్ అయితే వీళ్ళు పెట్టారు, ఈ ఓల్ని ట్రైనింగ్ పర్పస్కి యూజ్ చేస్తారట. ఇవి హుకింగ్స్ 34 అని 21 గ్యారా 12 ఇవన్నీ కూడా ఉన్నాం ఇక్కడే ఉన్నాయండి. పేర్లు ఇవన్నీ చాలా వేరే వేరే ఏఎంసీ అని, ఎంసీఎం మార్క్ 2 అని, మార్క్ 1 53 అని ఇట్లాగేనండి. ఇవన్నీ కూడా వీటివన్నీ కూడా ఒకటే రఫ్తారీ ఇవన్నీ ఉండండి. నెక్స్ట్ కొంచెం వెచ్చి తగ్గులు ఉంటుంది, కానీ ఈయనకి మెయింటెనెన్స్కి అయితే ప్రతి దీనికి ఉందండి. ప్రతి విమానానికి ఒకరు ఉంటారు మెయింటైన్, అంటే ఒకరు కాదండి, ఇద్దరికి పైలట్స్ ఉంటారు. వీళ్ళకి మెయింటైన్ చేయడానికి 10-15 మెంబర్స్ ఉంటారండి. నేను చెప్పాను కదండి ఫస్ట్ వీడియోలో, కొన్ని వీడియోలో వీళ్ళు మన టైర్స్ నుండి అంటే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వరకు మొత్తం చెక్ చేస్తారు. అంటే అది పైన తిరిగి కిందకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేస్తారండి. ఎప్పుడు కూడా ఒకసారి కిందకు వచ్చిన తర్వాత అది ఎంత టైం ఎగరని ఎంత ఆయిల్ ఉన్నాయి, మళ్ళీ అది పైకి ఎగిరేటప్పుడు ఫుల్ ట్యాంక్స్ చేసి మళ్ళీ పైకి పంపిస్తారనమాట వెళ్ళేవాళ్ళు. నెక్స్ట్ అట్లాగే ఎందుకు చేస్తారంటే ఏమైనా అంటే ఇది ఒకేసారి ల్యాండ్ అవుతుంది, కొన్ని ఒకేసారి ల్యాండ్ అవుతాయి, కొన్ని ఏంటంటే అవకాశం లేకపోతే ల్యాండ్ అవుతుండి పైకి వెళ్తుంటాయండి. అట్లాంటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కదండి. కొంచెం ఆయిల్ ఉన్నదనుకోండి ఏదైనా ప్రమాదం జరగవచ్చును. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ ట్యాంక్స్ వేసుకొని వెళ్తారండి. అది కొంచెం ఆయిల్ ఉంటుండగా వీళ్ళు కిందకి దిగడానికి ట్రై చేస్తారు. అలాంటప్పుడు ఒకవేళ ల్యాండ్ అవ్వని పరిస్థితిలో ఏంటంటే అది మనకి వినియోగించవచ్చును కదా ఆయిల్ని. అందు గురించి అని వీళ్ళందరూ కొన్ని ఏంటంటే ఆకాశంలో కూడా ఆయిల్ తీసుకునే కెపాసిటీ ఉన్నాయి కూడా ఇక్కడ విమానాలు చాలా ఉన్నాయండి. ఇంతకుముందు నేను చూపించాను కదండి పెద్ద పెద్ద విమానాలు, వాటికి ఏంటంటే ఆకాశంలో కూడా ఆయిల్ తీసుకునే కెపాసిటీ ఉంటుందండి. వీళ్ళందరూ కూడా పైలట్స్ అండి. వీళ్ళు మేము ఫోటో తీయడానికి కొంచెం రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ మాతోటి ఫోటో గురించి వచ్చారు. ఇదంతా కూడా వీళ్ళు పైలట్స్ అనమాట. చూడవచ్చు, వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. వీళ్ళందరూ కూడా రష్యా అమెరికాకి సంబంధించిన పైలట్స్. వీళ్ళైతే చాలా ఫ్రెండ్స్గా మాతోటి ఫోటో తీయడం కానీ లేకపోతే ఏదైనా ఇంకా వేరే సపోర్ట్ గురించి కానీ లోపల వరకు మాకు వీళ్ళు తీసుకుని వెళ్ళారు. వీళ్ళతోటి వచ్చిండి మా ప్రాబ్లం ఏం లేదని వీళ్ళైతే అక్కడ అంటే గేట్ దగ్గర మాకు సిఎస్ఎఫ్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఉంటారండి. మేమేంటంటే ఇక్కడ సురక్ష గురించి వచ్చాం కాబట్టి ఎవరంటే లోపలికి విడిచిపెట్టడానికి కొంచెం ఆలోచిస్తారు. కానీ వీళ్ళతోటి మేము కలిసి మాకు చాలా ఆనందంగా అనిపించింది. వీలైతే మాకు లోపల వరకు తీసుకొని వెళ్ళడము జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్స్ లోపలికి వెళ్ళాలనే 6,000 టికెట్ అండి. మేమైతే ఫ్రీగా చూడవచ్చు, ఎందుకంటే మా దగ్గర చూడండి ఈ లేబుల్స్ ఉన్నాయి కదండి. ఇది ఎమర్జెన్సీ దీనికి సంబంధించింది. ఇది మా మెడలో వేసిన స్టాగు. నెక్స్ట్ మా ఐడి కార్డు కూడా ఉంటుంది. వీళ్ళందరూ మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదండి, వేరే వేరే దేశానికి. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఇక్కడికి ఈ షో గురించి వచ్చారండి. కొంతమంది మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వెళ్ళిపోతారండి. నెక్స్ట్ నైట్కి ఇలా ఇక్కడ అయితే ఈ షోలో మాత్రము ఫ్లైట్లు తిరుగుతూనే ఉంటాయి కంటిన్యూగా. ఇదంతా కూడా ఈ ఎంట్రన్స్ అండి. ఇది అంటే లోపలికి వెళ్ళడానికి ఇక్కడే ఎంట్రన్స్ మనకు ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఈ ఎయిర్పోర్ట్, అదే లోపల రన్వే ఉంటుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏం కాదు, ఇది ఓన్లీ ఇది ట్రైనింగ్ పర్పస్ పైన ఇది ఇక్కడ యూజ్ చేస్తారనమాట. ఓన్లీ ఇక్కడ ట్రైనింగ్ చేసిన వాళ్ళు పైలట్స్, ఆఫీసర్స్. అంటే పైలట్స్లో చాలా ఉంటారండి ర్యాంకులో, ఒక ర్యాంక్ కాదు చాలా ర్యాంకులు ఇందులో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూపించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పైలట్సేనండి. వీళ్ళందరూ అప్పుడు మేము వెళ్తాటికి వీళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. అంటే ఆ షోకి స్టార్ట్ ముందు వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడికి చిన్న చిన్న స్కూటీలు ఇలాంటివి దొరుకుతుంటాయండి. వాటి మీద వెక్కి వాళ్ళు విమానం వరకు వెళ్తారనమాట. ఇందులో కూడా చాలా దూరంగా ఉంటాయి. మేము ఏంటంటే మాకు లోపలికి విడిచిపెట్టారు. ఈ ఫొటోస్ ఇవన్నీ మేము తీసుకోవడానికి మాకు అవకాశం దొరికింది. ప్లీజ్ నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.